జూబ్లీహిల్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికార పార్టీకే బై ఎలక్షన్స్ మొగ్గుకుంటాయి ఎక్కువ వరకు. అండ్ జూబ్లీహిల్స్లో ఎప్పుడు కూడా మాకు 5% ఓటు దాటలేదు, ఎక్సెప్ట్ లాస్ట్ ఎంపీ ఎలక్షన్ తప్పితే. సో అండ్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ఉండదు. సెకండ్ ఏంటంటే ముఖ్యమంత్రికి అది చావో రేవో, అంతవరకు తన సర్వశక్తులు, అధికార బలం, ఆర్థిక బలం, అంగబలం అన్నిటిని ఉపయోగించుకొని ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటికి వెళ్ళిపడ్డాడు. కానీ అది గెలుపు కాదు. సర్పంచ్కి ఎలక్షన్స్ వస్తే మీరు లోకల్ బాడీస్ని ప్రభుత్వ గీటరాయిగా అనకండి. ఎందుకంటే లోకల్ బాడీస్లో ఎప్పుడైనా కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోకల్ బాడీస్ సర్వైవలే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కానీ, లోకల్ ఎమ్మెల్యేస్ ఆధారం కానీ అధికార పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకొరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఖర్చుకు జంకుతారు. సెకండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనకు ఎలక్షన్ ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదు నెక్స్ట్ అసెంబ్లీలో. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఏపీలో 95% సీట్స్ గెలిచాడు, 95%. బట్ అసెంబ్లీకి వచ్చే వరకు 11 ఎమ్మెల్యే స్థానాలకు